వాక్యాన్ని మనం ఆలోచన చేద్దాం. క్రొత్త నిబంధనలో పాప క్షమాపణ చట్టం అనే అంశాన్ని మనం ఈ సమయంలో నేర్చుకుంటాం. క్రొత్త నిబంధనలో పాప క్షమాపణ చట్టం అనే సందేశాన్ని మనం ఆలోచన చేస్తాం. ఒక వ్యక్తి పాప క్షమాపణ దేవుని దగ్గర పొందాలంటే దేవుడు తన సంకల్పాన్ని బట్టి ఏర్పాటు చేశాడు. యెషయా గ్రంథము 52వ అధ్యాయం 7వ వచనంలో, యెషయా గ్రంథము 52వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. సువార్తను ప్రకటించు అని పాదములు ఎంతో సుందరములై ఉన్నవి అని చెప్పినప్పుడు సందేశం మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథము 52వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట రాయబడింది. చదువుతాం. 52వ అధ్యాయము 7వ వచనంలో పాప క్షమాపణ పొందాలంటే సువార్త వినాలి. యెషయా గ్రంథము 52వ అధ్యాయం 7వ వచనంలో సువార్త ప్రకటించుచు సమాధానమును చాటించుచు, సువార్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పు వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. సువార్త ప్రకటించు వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి అన్నట్టు. సువార్త అంటే ఏంటి? సువార్త అంటే అక్కడ చెప్పాడు. మొట్టమొదటిది చదువుదాం. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనంలో సువార్త ప్రకటించడం అంటే సమాధానమును చాటించుచు అన్నట్టు. సువార్త ప్రకటించడం అంటే సమాధానం చాటించాల. ఎవరితో సమాధానం? దేవునితో సమాధానం. మనుషుడు దేవునికి శత్రువు అయ్యాడు. పాపం చేసి మనుషుడు దేవునికి శత్రువు అయ్యాడు. ఆదికాండము 2వ అధ్యాయం 17వ వచనంలో ఆదాము దేవునికి శత్రువు. ఆజ్ఞను అతిక్రమించడం వలన మనుషుడు దేవునికి శత్రువు అయ్యాడు. 2వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాట రాయబడింది. మంచి చెడలు తెలివినిచ్చు వృక్షఫలమును నీవు తినకూడదు, వాటిని తినుదినమున నిశ్చయంగా చచ్చెదవని నరునికి దేవుడు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞ జారీ చేయబడింది. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఏదెన్ తోటలో ఆదాము అవ్వలు ఆజ్ఞలో నిలిచినంత కాలము దేవునితో సమాధానం ఉంది. దేవుడు వారితో సహవాసం చేస్తున్నాడు. 3వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట రాయబడింది. ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట రాయబడింది. ప్రతి చల్లపూట దేవుడు వారితో మాట్లాడడానికి వచ్చాడు అన్నాడు. ఎలా వచ్చాడో ఎలా మాట్లాడాడో మనకు గ్రంథంలో లేదు. అయితే దేవునితో సహవాసం ఉంది ఆదాము వాళ్ళకి. సహవాసం ఉన్న వీరిద్దరూ తినవద్దన్న పండు తిన్న తర్వాత సహవాసం కోల్పోయారు. దేవునితో సమాధానం ఉన్నవాళ్ళు సమాధానం కోల్పోయారు. పాపం వలన దేవునికి శత్రువులు అయ్యారు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాట రాయబడింది. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఎలయనగా శత్రువులమై ఉండగా అన్నాడు. ఎలా వచ్చింది శత్రుత్వం? ఇది పాపం వలన శత్రుత్వం వచ్చింది. దైవ మానవుల మధ్య పాపము శత్రుత్వాన్ని తీసుకొచ్చింది. యెషయా గ్రంథము
59వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. పాపి అయిన వాడు దేవునికి శత్రువు యొక్క ముఖాన్ని చూడడానికి కూడా దేవుడు ఇష్టపడ్డాడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1-2 వచనాల్లో ఈ మాటలు రాయబడ్డాయి. రక్షింపనేరకుండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. పాపం వలన శత్రుత్వం వచ్చింది. మీ అతిక్రమములు మీ దేవునికిని మీకును అడ్డముగా వచ్చాయి అన్నట్టు. మనుషుని యొక్క అపరాధం వలన దేవునితో శత్రుత్వం వచ్చింది. 2, లోకాన్ని స్నేహించడం వలన దేవునితో శత్రుత్వం వచ్చింది. ఎవడైతే లోకాన్ని ప్రేమిస్తాడో వాడు దేవునికి శత్రువు. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో శత్రుత్వము మనుషునికి దేవునికి ఎలా వచ్చింది? 1, పాపం చేయడం వలన శత్రుత్వం వచ్చింది. 2, లోకాన్ని ప్రేమించడం వలన శత్రుత్వం వచ్చింది. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అన్నాడు. ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును అని సమాచారం. ఆ రోజున ఆదాము లోకాన్ని ప్రేమించాడు. లోకాన్ని ప్రేమించడం అంటే శరీరాశను, నేత్రాశను, జీవపు డంబాన్ని ప్రేమించడం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో దేవుని మాట కంటే ఎక్కువగా తన భార్య మాటను అంగీకరించాడు ఆదాం. అందుకని దేవునికి ఆదాముకి మధ్యలో శత్రుత్వం వచ్చింది. చదువుతాం ఇలాగ రాయబడింది. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాట తెలియజేస్తూ ఉన్నాడు. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు చెప్తున్నాడు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కాదు, అవి లోక సంబంధమైనవే. ఒకడు లోకాన్ని ప్రేమిస్తున్నాడంటే శరీరాశను ప్రేమిస్తున్నాడు, నేత్రాశను ప్రేమిస్తున్నాడు, జీవపు డంబాన్ని ప్రేమిస్తున్నాడు. ఎవడైతే శరీరాశను ప్రేమించేవాడు వాడు దేవునికి శత్రువు అన్నమాట. లోకాన్ని ప్రేమించే ప్రతివాడు శత్రువే. 3, దేవునికి మనుషునికి మధ్యలో శత్రుత్వం ఎలా వచ్చింది? హృదయంలో దుష్క్రియలు ఆలోచన చేయడం వలన దేవునికి మనుషునికి శత్రుత్వం వచ్చింది. దుష్క్రియలు చేయు ప్రతివాడు దేవునికి విరోధి, దేవునికి శత్రువు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. సువార్త ప్రకటించువాడు సమాధానాన్ని చాటించాలా. సమాధానాన్ని చాటించడం అంటే దైవ మానవుల మధ్యలో సమాధానం చాటించాలా. దైవ మానవుల మధ్యలో సమాధానం లేకుండా పోవడానికి గల కారణం ఏంటి? పాపము. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ప్రత్యేకించి 21వ వచనంలో ఈ మాట రాయబడింది. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధభావం గలవారునై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచను. చాలు.
గతకాలమందు మీరు దేవునికి దూరస్తులు. దేవునికి దూరం ఎలాగొచ్చింది చెప్తున్నాడు. మనసులో విరోధ భావం ఉంది. దుష్క్రియల వలన మనసులో విరోధ భావం వచ్చింది. సువార్త ప్రకటించేవాడు సమాధానాన్ని చాటించాలా. సమాధానము దేవునికి మనుషులకి మధ్యలో సమాధానం. ఆ సమాధానాన్ని చాటించేవాడు అపోస్తలుడు. దేవుడు అపోస్తలులకి ఆ పరిచర్య అప్పగించాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం నుండి ఈ మాటలు రాయబడ్డాయి. సమాధానాన్ని చాటించే వాళ్ళు అపోస్తలులు. ఒకడు దేవునితో సమాధానం కావాలని కోరుకుంటే మనుషుడు ఏం చేయాలి? అపోస్తలులు బోధ వినాలి. అపోస్తలులు బోధ వినకోకుండా దేవునితో శత్రుత్వం పోదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాట రాయబడింది. సమస్తము దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించను. ఎవరికి? అపోస్తలులకి అప్పగించాడు. పాప క్షమాపణ ఒకడు పొందాలంటే, దేవుడితో శత్రుత్వము ఒకడు పోగొట్టుకొని సమాధాన పడాలంటే అపోస్తలుల ద్వారా ప్రకటింపబడిన సువార్తను వినాలి. దానికి హృదయపూర్వకంగా లోబడాలి. మనుషుల మాటలు వింటే మనుషునికి రక్షణ ఉండదు, పాపక్షమాపణ ఉండదు. అపోస్తలుల బోధ ద్వారానే మనుషులు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొందే ఏర్పాటు దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే సంకల్పించుకున్నాడు అన్నమాట. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 25వ వచనంలో ఈ మాట రాయబడింది. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 25వ వచనంలో సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మం. ఆ మర్మం అపోస్తలుల బోధ. సమస్త మనుషులు, సమస్త అన్యజనులు విశ్వాసమునకు విధేయులవ్వాలా. విశ్వాసం ఎక్కడుంది? అపోస్తలుల బోధ. అపోస్తలుల బోధ యందు మనుషుడు విశ్వాసం ఉంచితే పాప క్షమాపణ పొందే ఏర్పాటు చేయబడింది గ్రంథంలో. పాప క్షమాపణ పొందేవాడు అపోస్తలుల బోధకు హృదయపూర్వకంగా లోబడాలి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16-17 వచనాల్లో ఈ మాటలు రాయబడ్డాయి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16-17 వచనాల్లో లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరుగరా? మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితురో అది సమాచారం. ఉపదేశము క్రమరూపంలో మనుషుడు వినాలి. పాపక్షమాపణ పొందాలంటే ఉపదేశాన్ని ఒక క్రమమైన పద్ధతిలో వినాలి. ఎటు పడితే అటు సంగతులు విని బాప్తిసం పొంది నేను పాపక్షమాపణ పొందాను అనేవాడు పాపక్షమాపణ పొందలేదు. ఉపదేశ క్రమమును అపోస్తలుల యొక్క బోధ వారి ఉపదేశము క్రమమైంది. చెప్తున్నాడు కిందికి, ఉపదేశ క్రమమునకు హృదయపూర్వకంగా లోబడిన వారు పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం. సువార్త ప్రకటించేవాడు సమాధానాన్ని చాటించాలా. కరెక్ట్. సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది?
దేవుని యొద్ద నుండి సమాధానం రావాలా. సమాధానం రావాలంటే మనుషుడు అపోస్తలుల బోధయే వినాలి. అపోస్తలుల బోధ దేవునితో మనుషుల్ని సమాధానపరచడానికి ఏర్పాటు చేయబడింది. శత్రుత్వం తీసివేయబడడానికి ఏర్పాటు చేయబడింది. అపోస్తలులు బోధిస్తారు. ఏం బోధిస్తారు? అపోస్తలులు బోధించేది ఏంటి? అపోస్తలులు బోధించేది క్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుండి సంగతులు రాయబడ్డాయి. జాగ్రత్తగా చదువుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుండి, సహోదరులారా, మేము మీ యొద్దకు వచ్చినప్పుడు, అపోస్తలులు కొరింథీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు, మేము మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుచూ వచ్చిన వాడను కాను. యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరగకుందునని నిశ్చయించుకొంచుంటిని. క్రీస్తు సిలువ మరణాన్ని తప్ప ఇంకొకటి మాట్లాడకూడదు, నేను ఫలానా దగ్గరికి వెళ్తున్నా అని నిర్ణయం చేసుకున్నాను. నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు అదే మాట్లాడాను. కొరింథీయులారా, క్రీస్తు సిలువ మరణంలో ఏముంది దాని గురించి మాట్లాడడానికి? క్రీస్తు శిలువ మరణంలో మానవ జాతి పాప క్షమాపణ ఉంది. క్రీస్తు శిలువ మరణంలో మనుషుడికి దేవునితో సమాధానపరిచే ఏర్పాటు ఉంది. అందుకని నేను మీ మధ్యకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ నేను మీ మధ్యకి రాలేదు. మీ విశ్వాసము 4వ వచనంలో, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలనని నేను ప్రకటించినను, మాట్లాడినను, సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగించలేదు. ఏం చెప్పావు? పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనబరుచు దృష్టాంతములనే వినియోగించి తిని. దేవుడు అపోస్తలులకి పరిచర్య అప్పగించినప్పుడే కార్యక్రమాలు ముందుగానే ఏర్పాటు చేసి పెట్టాడు. ఒకటి పాప క్షమాపణ పొందాలంటే అపోస్తలుల బోధ వినాలి. పాప క్షమాపణ దయచేసేవాడు దేవుడు. పాప క్షమాపణ దయచేసేవాడు దేవుడు. దేవునికి తప్ప ఎవరికే పాపాలు క్షమించే అధికారం లేదు. యేసు ప్రభు పాపాలు క్షమింపబడ్డాయి అని తన అధికారాన్ని భూమి మీద ఉన్నప్పుడు 3 సార్లు వినియోగించుకున్నాడు. 3 సార్లు వినియోగించుకున్నప్పుడు ఈ 3 సార్లు అక్కడున్న యూదులు, పరిసయ్యులు ఏం చేశారంటే, పాపాలు క్షమించే అధికారం మనుషుడికి ఎక్కడుంది? యేసు ప్రభుని మనుషునిగా భావించి మాట్లాడారు. పాపాలు క్షమించే అధికారం దేవునికి మాత్రమే ఉంది, మరెవరికి లేదు. మార్కు సువార్త 2వ అధ్యాయం, మార్కు సువార్త 2వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట రాయబడింది. దయచేసి గుర్తుపెట్టుకో. మార్కు సువార్త 2వ అధ్యాయం 7వ వచనంలో, వారు ఇతడు యేసు ప్రభు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా. దేవుడు ఒక్కడే తప్ప పాపములు క్షమించువాడు ఎవడు? అది సమాచారం. యేసు ప్రభు, కుమారుడా నీ పాపములు క్షమింపబడినవి అని చెప్పాడు. 2వ అధ్యాయం 5వ వచనంలో. మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట రాయబడింది. యేసు వారి విశ్వాసం చూచి, కుమారుడా నీ పాపములు క్షమింపబడ్డాయి అని చెప్పేశాడు. యేసు ప్రభు భూమి మీద ఉన్న దినములలో పాపాలు క్షమించే అధికారము తండ్రి వలన పొందాడు. ఈ విషయం పరిసయ్యులకి శాస్త్రులకి తెలియదు.
యేసు ప్రభు దేవుడిచ్చిన అధికారాన్ని వినియోగించి పక్షపాతం కలిగిన వాడిని, పక్షవాయు కలిగిన వాడిని బాగు చేసి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని చెబితే అక్కడ ఉన్న వాళ్ళ హృదయాల్లో అభ్యంతరం కలిగింది. అప్పుడు యేసుప్రభు చెప్పాడు, మనుష్య కుమారుడికి పాపాలు క్షమించే అధికారము తండ్రి వలన పొందాడు అని చెప్పేశాడు యేసుప్రభు. పాపాలు క్షమించే అధికారం మొట్టమొదటిగా తండ్రికి ఉంటుంది. రెండవది కృష్ణ ప్రభు భూమి మీద ఉన్న దినాల్లో ఆయనకి ఆ అధికారం ఉంది. ఆ అధికారాన్ని వినియోగించాడు. చదువు కింద వచనంలో 8వ వచనం, మార్కు సువార్త 2వ అధ్యాయం 8వ వచనంలో, వారు తమలో తాము ఇలాగ అనుకొనిచుండేనని యేసు వెంటనే ఎరిగి ఇలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచన చేసుకొనిచున్నారు? ఈ పక్షవాయు గల వానిని మీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని చెప్పుట సులభం. ఏ సులభం? అయితే ఆ మాట అండర్లైన్ చేసుకో. పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం ఉంది. అధికారం మీరు తెలుసుకోవాలి ఈ సంగతి అన్నాడు. కృష్ణ ప్రభు భూమి మీద ఉంటే మనుషుల పాపాలు క్షమించే అధికారం ఆయనకు ఉంది. ఎందుకంటే భవిష్యత్తులో ఆయన కల్వరి శిలువలో పాప ప్రాయశ్చిత్తం చేయబోవడానికి చేస్తాడు. కాబట్టి పాపాలు క్షమించే అధికారం ఆయనకు ఉంది, దేవుడు అనుగ్రహించాడు. రెండవది, పాపాలు క్షమించే అధికారం కృష్ణ ప్రభు వినియోగించుకున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. యోహాను సువార్త 8వ అధ్యాయం 8వ వచనంలో, వ్యభిచారం చేత పట్టబడిన ఒక స్త్రీ, ఆమెను తీసుకొని వచ్చి యేసు ప్రభు దగ్గర నిలబెట్టారు. నిలబెడితే, అయా ఈమె పాపం చేయక పట్టబడింది, ఈమెను రాళ్ళతో కొట్టాలని మోషే నియమించాడు, మరేమంటావు, నువ్వేమంటావు అని యేసుప్రభు దగ్గర కేసు తీసుకొచ్చారు. అప్పుడు యేసుప్రభు, మీలో ఎవడు పాపం చేయలేదో ఆమె మీద మొదట రాయేయండి అన్నాడు. ఎవడు రాయడానికి తెగించాల. కారణం ఏంటంటే ప్రతివాడు వారి వారి మనస్సాక్షిలో గద్దింపు పొందిన వాడై రాళ్ళు అక్కడే పడేసి వెళ్ళిపోయారు. అప్పుడు యేసుప్రభు, అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా? ఎవరు లేరయ్యా, నేను కూడా నిన్ను శిక్షించను, ఇక మీదట పాపం చేయొద్దు, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని చెప్పేశాడు అనమాట. చదవండి ఆ మాట. యోహాను సువార్త 8వ అధ్యాయం 8వ వచనం నుండి, మరలా వంగి ఆయన వేలుతో ఏమో రాయిచూ ఉండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారు మొదలుకొని ఒకరి వెంట ఒకరు బయటికి వెళ్ళిపోయారు. యేసు ఒక్కడే మిగిలి ఉండెను. ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉండెను. యేసు తల ఎత్తి చూడగా, అమ్మా వారు ఎక్కడున్నారు? ఎవరు నీకు శిక్ష విధించలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేను శిక్ష విధించను, నీవు వెళ్ళి ఇక పాపం చేయకుమని చెప్పాను. పాపాలు క్షమించి పంపించేస్తున్నాడు. యేసు ప్రభు భూమి మీద ఉంటే పాపాలు క్షమించే అధికారం కలిగిన వాడు కాబట్టి మనుషుల పాపాలు క్షమిస్తున్నాడు. పాప క్షమాపణ జరుగుతుంది. ఆయన శిలువ మరణంలో ఆ పాపాన్ని తన శరీరం మీద మోసుకుంటాడు కాబట్టి ఆ అధికారం ఆయనకుంది. మరి నేడు మనం పాప క్షమాపణ పొందాలంటే ఎలాగూ ఇప్పుడు మనం పాప క్షమాపణ పొందాలంటే యేసు ప్రభు ఉన్నాడా? లేడు. మరి ఎట్లా పాప క్షమాపణ పొందేది? పాప క్షమాపణ పొందే ఏర్పాటు దేవుని యొక్క ఏర్పాటు. అపోస్తలుల బోధయందు విశ్వాసం ఉంచాలి, హృదయపూర్వకంగా లోబడాలి. అపోస్తలులకి యేసు ప్రభు పాప క్షమాపణ అధికారాన్ని ఇచ్చి ఆయన వెళ్ళిపోయాడు.
చదువుతాం గ్రంథంలో యోహాను సువార్త 20వ అధ్యాయం 23వ వచనంలో, యోహాను సువార్త 20వ అధ్యాయం 23వ వచనంలో ఈ మాట రాయబడింది. మీరు ఎవరి పాపములు క్షమించురో, యోహాను సువార్త 20వ అధ్యాయం మీరు ఎవరి పాపములు 20వ అధ్యాయం 23వ వచనం, మీరు ఎవరి పాపములు క్షమించుదురో అది వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలువనిత్తురో అవి నిల్చును. అదిగో అధికారం ఇప్పుడు ఎవరికి వచ్చింది? అపోస్తలులకు వచ్చింది. ఎవరిచ్చారు? ప్రభువుని యేసు ఇచ్చాడు. ఎప్పుడు ఆయన తిరిగి లేపబడిన తర్వాత కృష్ణ ప్రభు దేవుని శక్తి చేత మృతులలో నుండి లేపబడ్డాడు. లేపబడిన తర్వాత ఆయన ఆ అధికారాన్ని అపోస్తలులకు ఇచ్చారు. అపోస్తలులు కూడా నేరుగా మనుషుని పాప క్షమాపణ ఇచ్చే అవకాశం లేదు. యేసు ప్రభు చెప్పినట్టుగా, అమ్మా నీ పాపములు క్షమింపబడ్డాయి అన్నట్టుగా అపోస్తలులు చెబితే పాప క్షమాపణ జరగదు. అపోస్తలుల ద్వారా పాప క్షమాపణ పొందాలంటే మనుషుడు అపోస్తలుల బోధ వినాలి. బోధ వినకోకుండా పాప క్షమాపణ కలుగదు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 36వ వచనం నుండి లేఖన భాగం ఇలాగ రాయబడింది. పాప క్షమాపణ పొందాలంటే అపోస్తలుల బోధ వినాలి. ఏంటి అపోస్తలుల బోధ? మీరు సిలువ వేసిన యేసునే, అది ఆ మాట అండర్లైన్ చేసుకో. అపోస్తలుల బోధ ఏంటో చెప్తున్నాడు. మొట్టమొదటి ప్రాముఖ్యమైన సమాచారం, మీరు సిలువేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. యేసు ప్రభువై ఉన్నాడు, రాజై ఉన్నాడు. దేవుడు ఆయనను మృతులలో నుండి లేపి పరలోకానికి తీసుకెళ్ళి పరలోకంలో పట్టాభిషేకం చేశాడు. యేసు రాజై ఉన్నాడు, సర్వాధికారం పొందినవాడై ఉన్నాడు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాట రాయబడింది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనంలో దానియేలుకి దర్శనం కలిగింది. ఆ దర్శనం వివరిస్తూ ఉన్నాడు. ఏమని? రాత్రి కలిగిన దర్శనంలో నేను ఇంకా తేరి చూచుచూ ఉండగా ఆకాశం మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడకు వాని సన్నిధిని ప్రవేశించెను, ఆయన సముఖానికి తేబడెను. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నారు సహోదరులు. సకల జనులు, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారు ఆయనను సేవించున్నట్లు ప్రభుత్వము, మహిమ, ఆధిపత్యము ఆయనకి ఇవ్వబడ్డాయి. యేసు ప్రభుకి ఏమిచ్చాడు? దేవుడు ప్రభుత్వం ఇచ్చాడు, పాలకుడు. 2 ఆధిపత్యం ఇచ్చాడు, అధికారాన్ని ఇచ్చాడు. 3 మహిమనిచ్చాడు. సకల జనులలో ఆయనను సేవించున్నట్లు ఆయన అధికారం కిందికి రావాలి. కాబట్టి యేసు రాజయ్య ఉన్నాడు అని అపోస్తలులు మొట్టమొదటి ప్రసంగంలోనే తెలియజేశారు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో మనందరికీ తెలిసినట్టు అపోస్తలుడైన పేతురు సువార్త ప్రకటించాడు. పరిశుద్ధాత్మ ప్రేరణ చేత మాట్లాడుతున్నాడు. యేసు క్రీస్తై ఉన్నాడు, ప్రభువై ఉన్నాడు అని సమాచారం చెప్పాడు. చెప్పిన తర్వాత అయ్యో దేవుడు ఏర్పాటు చేసిన క్రీస్తునా మేము సిలువేసింది అని విన్నవారి హృదయాలలో పొడవబడితే వారు వచ్చి పేతురుని, కడమ అపోస్తలుని అడిగారు, అయ్యా మేము ఏం చేయాలంటే చెప్పాడు అప్పుడు పేతురు, మీరు మారు మనసు పొంది యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి,
అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. మీ పాపాలు క్షమింపబడతాయి అన్నాడు. అక్కడ చదువు, అక్కడ 37వ వచనం నుండి, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 37వ వచనం నుండి ఈ మాటలు రాయబడ్డాయి. ఒకడు పాప క్షమాపణ పొందాలంటే కొత్త నిబంధన ప్రకారంగా అపోస్తుల బోధనే వినాలా. అపోస్తుల బోధలో ప్రత్యేకించి యేసు దేవుని కుమారుడన్న సమాచారం తేటగా తెలియాలా. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుము? పేతురును కడమ అపోస్తలులను అడగగా పేతురు, మీరు మారు మనసు పొంది, అదిగో మారు మనసు పొందాలా. మారు మనస్సు అంటే ప్రవర్తన దిద్దుబాటు, ప్రవర్తన దిద్దుకోవాలా. మీ అంతరంగంలో మార్పు జరగాల, మీ ఆలోచనలో మార్పు జరగాల, మీ అలవాట్లలో మార్పు జరగాల, మీ దృష్టి మారాల. టోటల్గా మీ దృష్టి మారకోకుండా మారు మనసు కాదు అది. మీరు ఆలోచించే విధానము, మీరు ప్రవర్తించే ప్రవర్తన, మీ అలవాట్లు మార్చుకోవాలా. మారు మనసు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ఆయన నామమున బాప్తిస్మం పొందుడి. కాబట్టి బాప్తిస్మంలో పాపాలు క్షమించే ఏర్పాటు చేశాడు దేవుడు. అపోస్తుల చేతులు తల మీద పెడితే పాప క్షమాపణ కలగదు. అపోస్తులు ఇదిగో నీ పాపాలు క్షమింపబడ్డాయి అని మాట చెప్తే పాపాలు క్షమాపణ జరగదు. అపోస్తులకి ఇవ్వబడిన అధికారము బాప్తిస్మంతో ముడివేశాడు దేవుడు. బాప్తిస్మంలో ఒకడు పాపాలు క్షమింపబడే ఏర్పాటు చేశాడు. చదువు ఇలాగ రాయబడింది. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 16వ వచనంలో, అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట రాయబడింది. గనుక తడువు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమున, నామం అంటే అధికారం, నామం అంటే అధికారం, యేసు ప్రభు అధికారం కింద బాప్తిస్మం పొంది నీ పాపాలు కడిగి వేసుకో. పాపాలు కడిగి వేసే ఏర్పాటు బాప్తిస్మంలో ఏర్పాటు చేశాడు దేవుడు. దయచేసి గుర్తుపెట్టుకో, మనం నీళ్ళల్లో మునిగినంత మాత్రాన మనుషుడు పాప క్షమాపణ కలగదు. బాప్తిసం పొందేటప్పుడు అపోస్తలుల బోధలో యేసు దేవుని కుమారుడు అని నీ హృదయంలో అంగీకారం ఉండాలా. 2, ఇదిగో దేవుడు చెప్పాడు, నేను బాప్తిసం తీసుకుంటే నా పాపాలు కడిగేస్తానన్నాడు దేవుడు, కాబట్టి నేను విశ్వసిస్తున్నా. అంతరంగంలో విశ్వాసం ఉండాలా. విశ్వాసం లేకోకుండా కేవలం నీళ్ళల్లో మునిగి బయటకు వస్తే బాప్తిస్మం కాదు అది. 3వది, బాప్తిసం పొందే వ్యక్తి బాప్తిస్మంలో ఏం జరుగుతుందో తను గ్రహించాలా. ఏం జరుగుతుంది బాప్తిస్మంలో? బాప్తిస్మంలో ఏం జరుగుతుందంటే పరమందున్న దేవుడు బాప్తిస్మం నీళ్ళల్లో యేసుప్రభు రక్తాన్ని కలిపేస్తాడు. యేసుప్రభు రక్తం కలిపేసినప్పుడు ఆ రక్తం నేరుగా నీ మనస్సాక్షిలోకి వెళ్తుంది. నీ మనస్సాక్షిలో నువ్వు మునుపు చేసిన పాపాలు, వాటి యొక్క జ్ఞాపకాలు కడిగేస్తుంది అన్నమాట యేసుప్రభు రక్తం. మనస్సాక్షిని కడిగివేయడానికి దేవుడు ఉద్దేశించాడు. ఎప్పుడైతే నీ పాపాలు కృష్ణప్రభు రక్తం చేత మనస్సాక్షిని శుద్ధి చేసిందో అప్పుడు నీవు రక్షింపబడినట్టు లెక్క. లేదు ఒక బాప్తిసం తీసుకున్నావు, నీళ్ళలో మునిగి వచ్చావు, బయటకు వచ్చావు, అది రక్షణ కాదు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 23వ అధ్యాయం 21వ వచనంలో ఈ మాట రాయబడింది. బాప్తిస్మంలో జరిగే కార్యక్రమం పాప క్షమాపణ చట్టం దేవుడు ఏర్పాటు చేసింది. మొట్టమొదటిగా అపోస్తలుల బోధ. చట్టం ఇలాగ రాయబడింది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనంలో, దీనికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచు ఉన్నది. అదేంటంటే
శరీర మాలిన్యాన్ని తీసివేయట కాదు గాని యేసుక్రీస్తు యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయమై నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. మనస్సాక్షి శుద్ధి చేయబడే కార్యక్రమం బాప్తిస్మం. పాపాలు కడిగేస్తాడు అక్కడ. ఇక మీదట నీ పాపాలకి నీకు సంబంధం లేకోకుండా తీసేస్తాడు దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట రాయబడింది. పాప క్షమాపణ చట్టం దేవుడు ఏర్పాటు చేసినప్పుడు ఏం చేశాడంటే బాప్తిస్మంలో పాపాలు క్షమించే ఏర్పాటు పెట్టాడు అనమాట. అక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట రాయబడింది. నిత్యుడకు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అప్పగించుకొనిన క్రీస్తు రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవం కలిగిన దేవుడిని సేవించున్నట్లు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును కదా అన్నాడు. మనస్సాక్షి శుద్ధి చేయబడే కార్యక్రమం బాప్తిస్మంలో పాపాలు క్షమిస్తున్నాడు అక్కడ దేవుడు. కృష్ణప్రభు రక్తమును అప్లై చేశాడు నీళ్ళలోకి. అది నేరుగా బాప్తిసం తీసుకుంటున్న వాడి మనస్సాక్షిలోనికి వెళ్ళి పాప జ్ఞప్తి లేకుండా మునుపు చేసిన పాపాలని కడిగేస్తున్నాడు. పాప క్షమాపణ అనుగ్రహిస్తున్నాడు. మనస్సాక్షి శుద్ధి చేయబడితేనే మనుషుడు పాపాలు క్షమింపబడతాయి. మనస్సాక్షి శుద్ధి చేయబడుకోకుండా పాపాలు క్షమింపబడినట్టు లెక్క కాదు. కృష్ణ రక్తము బాప్తిస్మంలో మనస్సాక్షిని శుద్ధి చేయడానికి ఉద్దేశించాడు దేవుడు. 1, 2 దాంట్లోనే ఏం చేశాడంటే బాప్తిస్మంలోనే నీ శరీరేచ్ఛలు నీ కోరికలు కత్తిరింపవుతుంది. చదువుతాం. ఇలాగ రాయబడింది గ్రంథంలో. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావం, అది సమాచారం. బాప్తిస్మంలో జరిగే ఆత్మ సంబంధమైన కార్యక్రమం ఏంటది? మీ శరీరేచ్ఛలు దాని స్వభావము కత్తిరింప జరుగుతుంది అని చెప్పేసాడు. ఇక మీదట నువ్వు శరీర సంబంధిగా బతకూడదు, ఆత్మ సంబంధిగా బతకాలి అనుకోవాలి. ఇక మీదట నువ్వు లోక సంబంధిగా బతకకూడదు, క్రీస్తు సంబంధిగా బతకాలి. స్వభావాన్ని కత్తిరించేశాడు అన్నమాట. శరీరేచ్ఛలతో కూడిన స్వభావం కత్తిరింపు బాప్తిస్మం. కాబట్టి పాప క్షమాపణ అపోస్తలుల బోధకు మనుషుడు హృదయపూర్వకంగా లోబడాలి. లోబడినప్పుడు బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకునేటప్పుడు మనుషుని అంతరంగంలో విశ్వాసం ఉండాలి. మనందరికీ తెలిసినట్టు పాత నిబంధన కాలంలో, ఇశ్రాయేల్ చరిత్ర కాలంలో నయమాను అనేవాడు ఉన్నాడు. ఈ నయమాను కుష్ఠరోగి ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. ఎలీషా దగ్గరికి వెళ్ళి, అయ్యా నా కుష్ఠరోగం అండి. ఎలీషా ముఖం కూడా చూడకోకుండా నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునుగు అన్నాడు. ఈ మనిషి కోపం వచ్చింది. నయమాని కోపం వచ్చి ఈ యోర్దాను నది కంటే మేలైన నదులు మా దేశంలో లేవా? సిరియా దేశం ఇతంది. మేలైన నదులు మా దేశంలో లేవా? అక్కడ పోయి మునుగుతా అనుకున్నాడు. కోపం వచ్చి వెళ్ళిపోతూ ఉంటే వ్రతాన్ని నడిపే దాసుడు, అయా ఆ ప్రవక్త ఇంకోటి ఏదైనా చెప్తే వింటావు కాదు, ఇది చాలా చిన్నది కదా అంటే, నయమాను దాసుని మాటకు లోబడి వెళ్ళి ఏం చేశాడంటే యోర్దాను నదిలో 1, 2, 3, 7 మునిగేటప్పుడు అతని విశ్వాసం ఉంది చూసావు, అది అతనికి రక్షణ. అతన్ని శుద్ధి చేసింది అతని విశ్వాసం. ఆ రీతిగానే నువ్వు బాప్తిసం పొందేటప్పుడు నీ పాపాలు క్షమింపబడేది ఎప్పుడు
నీ విశ్వాసాన్ని బట్టి పాపాలు క్షమిస్తాడు. కేవలం నీళ్ళలో మునిగి వచ్చేసాను అయిపోయింది బాప్తిస్మం కాదు. పాప క్షమాపణ దేవుడు విశ్వాసం ద్వారా ఏర్పాటు చేశాడు. కొత్త నిబంధన చట్టంలో పాప క్షమాపణ విశ్వాసం ద్వారా అపోస్తలుల బోధ యందు విశ్వాసం ఉంచి, ఇదిగో నేను బాప్తిస్మం పొందుతున్నా, యేసు నాకు రాజు, దేవుని కుమారుడు యేసు, నన్ను ఏలుబడి చేసేవాడు, ఇక మీదట యేసే అని మనుషుడు అంగీకరించి దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడని హృదయంలో విశ్వాసం ఉంచి, ఇదిగో ఇక మీదట నేను క్రీస్తుతో పాటు చనిపోతున్నా అని మనుషుడు అంతరంగంలో భావన కలిగి నీళ్ళలో మునగాల. బాప్తిస్మ తీసుకో, అది బాప్తిస్మ పాప క్షమాపణ. దేవుని ఏర్పాటు అది. విశ్వాసం లేకుండా నీళ్ళలో మునిగితే పాప క్షమాపణ జరగదు. మొట్టమొదటి సమాచారం. విశ్వాసంతో జరిగే కార్యక్రమం పాప క్షమాపణ. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట రాయబడింది. దేవుని కృపా మహదేశ్వరి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో దేవుని కృపా మహదేశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన, అదిగో రక్తం అక్కడ అప్లై చేశాడు, ఆయన రక్తం వలన మనకిప్పుడు పాపక్షమాపణ అనగా మన అపరాధములకు నుండి విమోచన మనకు కలిగి ఉంది. కాబట్టి పాప క్షమాపణ జరిగే ఏర్పాటు అనమాట అది. ఒకడు రక్షింపబడతాడు, దేవుని ఉగ్రత నుండి రక్షింపబడతాడు. ఆ తర్వాత పాప క్షమాపణ పొందిన తర్వాత దయచేసి గుర్తుపెట్టుకో, బాప్తిజం పొందినవాడు సంఘంలోకి వచ్చాడు. సంఘంలోకి వచ్చిన తర్వాత తెలియక పాపాలు జరుగుతాయి. తెలియక పాపాలు జరిగినప్పుడు దాని సంగతి ఏంటి? గత పాపాలకి క్షమాపణ బాప్తిస్మం సరిపోయింది. మరి క్రీస్తులోనికి వచ్చిన తర్వాత పాపాలు చేస్తున్నాడే, తెలియక చేస్తున్నాడు కదా, అజ్ఞానం వలన చేస్తున్నాడు కదా. మరి దాని సంగతి ఏంటి? దాని సంగతి ఏంటంటే గ్రంథంలో కొత్త నిబంధనలో తేటగా రాయించాడు. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మనుషుడు తన అజ్ఞానం వలన తెలియని తనాన్ని బట్టి పొరపాటు చేసినప్పుడు ఆ పొరపాటుని దేవుడు క్రీస్తు ప్రభు రక్తం చేత కడిగి వేయడానికి ఉద్దేశించాడు. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట రాయబడింది. మేము ఆయన వలన విని మేము మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, అది మేము ఆయన వలన, మేము అంటే అపోస్తలులు, ఆయన క్రీస్తు ప్రభు, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, ఎవరికి రాస్తున్నాడు ఈ పత్రిక? సంఘానికే రాస్తున్నాడు, బయట వాళ్ళకి కాదు, సంఘానికే రాస్తున్నాడు, సహోదరులకే రాస్తున్నాడు. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఏమాత్రం లేదు, ఆయనతో కూడా సహవాసం కలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగించకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల, ఆ మాట అండర్లైన్ చేసుకో, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనం వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం కలిగిన వారమై ఉందుము. అప్పుడు ఎప్పుడు దేవుడు వెలుగులో ఉన్నాడు, నీవు వెలుగులో నడవాలా. వెలుగు నీతికి సూచిత, చీకటి పాపానికి సూచిత. దేవుడు వెలుగై ఉన్నాడు, నీతి మంతుడై ఉన్నాడు, ఆయన దగ్గర పాపం ఏమాత్రం లేదు. ఆయనతో సహవాసం కలిగి ఉన్నానని చెప్పుకొని నీవు పాపంలో నడిస్తే అబద్ధం ఆడుతున్నావు, వాస్తవం కాదు. నీకు దేవుడికి ఎటువంటి సంబంధం లేదు. ఆయన వెలుగై ఉన్నాడన్నవాడు తాను వెలుగులోనే నడవాలా. ఆయన వెలుగై ఉన్న ప్రకారము వెలుగులో నడిచేవాడు దేవునితో అన్యోన్య సహవాసం ఉంది. అన్యోన్య సహవాసం,
అన్యోన్య సహవాసం ఉన్నప్పుడు పొరపాటున చేసిన అపరాధాలకి యేసుప్రభు రక్తము క్షమాపణ దయచేస్తుంటుంది. దేవుడు యేసుప్రభు రక్తాన్ని అప్లై చేసి నీ పాపాలని, ప్రస్తుతపు పాపాలని కూడా కడిగేస్తాడు. చదువు అక్కడ రాయబడింది 7వ వచనంలో, 1వ అధ్యాయం 7వ వచనంలో, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి, ప్రతి పాపం క్రీస్తులోనికి వచ్చిన తర్వాత నువ్వు చేసే అజ్ఞానంగా చేసే, తెలియకుండా చేసే పాపానికి, అజ్ఞాన కృతములకి యేసుప్రభు రక్తం అప్లై చేస్తాడు. దేవుడు అప్లై చేస్తాడు. అయితే బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఆ పాపానికి యేసుప్రభు రక్తం పనిచేయదు. క్రీస్తులోనికి వచ్చిన వాడు బుద్ధిపూర్వకంగా పాపం చేయడు. ఒకడు బుద్ధిపూర్వకంగానే తెలిసి పాపం చేశాడంటే దేవుని ఉగ్రతకు పాత్ర. యేసుప్రభు రక్తము ఆ పాపానికి క్షమాపణ కలగజేయలేని బలహీనమైందై ఉంటుంది. బలహీనత వస్తుంది దానికి. బుద్ధిపూర్వకంగా పాపం చేసిన వాడి పాపానికి యేసుప్రభు రక్తం పనికిరాదు. వాడి పాపం అలాగే నిలిచి ఉండాల్సిందే. ఎప్పటి వరకు? తీర్పు దినం వరకు వాడి పాపం అలాగే ఉంటుంది. ఎవరి పాపము? బుద్ధిపూర్వకంగా పాపం చేసిన వాడి పాపం. క్షమాపణ లేదు, అతనికి క్షమాపణ లేదు. కాబట్టి పాప క్షమాపణ పొంది క్రీస్తులోనికి వచ్చిన వ్యక్తి బుద్ధిపూర్వకంగా పాపం చేయకూడదు. చదువుతాం. ఇలాగ రాయబడింది హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనంలో. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల, అదిగో పాపమునకు ఇక బలి ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహించబోవు తీక్షణమైన అగ్ని ఇక ఉండును అని చెప్పేశాడు. బుద్ధిపూర్వకంగా పాపం చేసిన వాని పరిస్థితి అది. భయంతో అరే నా పాపం క్షమింపబడుతుందో లేదో, దేవుడు కనికరం పొందుతానో లేనో, భయంతో బతికేవాడు విశ్వాసిగా. కాబట్టి మనుషుడు కొత్త నిబంధన సంబంధంగా బాప్తిస్మంలో పాప క్షమాపణ పొందినవాడు బుద్ధిపూర్వకంగా పాపం చెయ్యకూడదు. చెయ్యడు. వాస్తవంగా బుద్ధిపూర్వకంగా పాపం చేశాడంటే వాడు ఏం చేశాడంటే, బాగా గుర్తుపెట్టుకో, యేసు ప్రభు రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచాడు. 2, దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధాత్మని తిరస్కరించాడు. 3, యేసు ప్రభువుని పాదాలతో తొక్కుతున్నాడు, బాహాటంగా సిలువేస్తున్నాడు. చదువు అక్కడ రాయబడింది హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 29వ వచనంలో ఈ మాట రాయబడింది. ఎట్లుండగా బాగా గుర్తుపెట్టుకో, బుద్ధిపూర్వకంగా పాపం చేసిన వాడికి మీద దేవుడి కోపం, వాడు చేసిన తప్పిదాలు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఇట్లుండగా దేవుని కుమారుని పాదాలతో తొక్కి, అదిగో మొట్టమొదటి సమాచారం, యేసు ప్రభువుని పాదాలతో తొక్కుతున్నాడు. బుద్ధిపూర్వకంగా పాపం చేసేవాడు తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రముగా ఎంచి కృపకు మూలముకు పరిశుద్ధాత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువ శిక్షకు పాత్రుడని మీకు తోస్తుంది. ధర్మశాస్త్రంలో ఆజ్ఞను మీరితేనే రాళ్ళతో కొట్టి చంపాలి. వ్యభిచరించిన వాడిని ఊరి బయటికి తీసుకెళ్ళి రాళ్ళతో కొట్టి చంపేయాలి. దాంట్లో క్షమాపణ లేదు. ఇప్పుడు క్రొత్త నిబంధనలో కూడా బుద్ధిపూర్వకంగా పాపం చేసిన వాడికి క్షమాపణ ఉండదు. వాడు చేసిన తప్పిదాలు ఎన్ని? 1,
కృష్ణ ప్రభుని పాదాలతో దొక్కుతున్నాడు. 2, యేసుప్రభు యొక్క రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచుతున్నాడు. 3, పరిశుద్ధాత్మను తిరస్కరిస్తున్నాడు. ఎంత ఎక్కువ శిక్షకు పాత్రుడిగా ఎంచబడును అని మీకు తోస్తుంది అన్నాడు. కాబట్టి క్రొత్త నిబంధనలో పాప క్షమాపణ 2వది, అజ్ఞానంగా చేసిన పాపాలకి క్షమింపబడతాడే కానీ బుద్ధిపూర్వకంగా చేసిన పాపాలకి క్షమాపణ దేవుడి దగ్గర లేదు. కాబట్టి మనుషుడు ఏం చేయాలంటే బుద్ధిపూర్వకంగా పాపం చేయడానికి తెగించకూడదు. తెగించాడా పాప క్షమాపణ లేదు. వాడు అలాగ ఉండాల్సిందే దేవుని ఉగ్రతకి పాత్రగా. మనుషుడు తెగించి పాపం చేయకూడదు. అజ్ఞానంగా చేసిన అపరాధాలకి యేసు ప్రభు ఏం చేస్తాడంటే ప్రధాన యాజకుడై మన పక్షాన దేవుడి సముఖంలో తన రక్తాన్ని అర్పిస్తాడు. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో పాపం చేసిన వాడు తన పాపాన్ని ఒప్పుకొని తాను పడిపోయిన ఆ స్థితి నుండి తిరిగి లేచి వెలుగులో నడక ప్రారంభించాలా. వెలుగులో ఉన్నవాడు పడిపోయాడు, తెలియక పడిపోయాడు. పడిపోతే ఏం చేయాలి? మరలా తిరిగి లేచి వెలుగులో నడవాలా. వెలుగులో నడిస్తే దేవునితో సహవాసం ఉంటుంది. అప్పుడు యేసుప్రభు రక్తం కడిగేస్తుంది. 2వ అధ్యాయం 1వ వచనంలో యోహాన్ గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, నా చిన్న పిల్లలారా మీరు పాపం చేయకుండాటకై ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను. ఎవడైనను పాపం చేసిన ఎడల, ఏ పాపం ఇది? ఎవడైనా పాపం చేసిన ఎడల, ఏ పాపం ఇది? తెలియక చేసిన పాపం, అజ్ఞానకృతం, తెలియక చేసిన పాపం. ఎవడైనా పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, సమాధానమై ఉన్నాడు అని సమాచారం. అయ్యా యెరూషలేము పాపం చేశాడండి, తెలియక చేశాడు, ఒప్పుకున్నాడు. పరమందున్న దేవుడు నేను ఒప్పుకున్న కారణాన యేసు ప్రభు నా పక్షాన ఇదిగో నా రక్తం అంటాడు. యేసు ప్రభు కొత్త నిబంధన సంబంధి యొక్క పాపానికి ఉత్తరవాది అయి ఉన్నాడు. పాప క్షమాపణ చట్టం అలాగూ దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు కొత్త నిబంధనలో. అప్పుడు యేసు ప్రభు మన పక్షాన దేవునితో ఉత్తరవాదిగా తన రక్తాన్ని అర్పిస్తాడు. పాప క్షమాపణ పొందుకుంటాం. 2వ ఏర్పాటు అనమాట ఇది. 3వది పాప క్షమాపణ పొందే ఏర్పాటులో కొత్త నిబంధనలో 3వ సంగతి ఉంది. 3వ సంగతి ఏంటంటే నీ సహోదరుని యొక్క పాపాన్ని నువ్వు క్షమించకపోతే పరలోకమందున దేవుడు నీ పాపాన్ని క్షమించడు. నువ్వు క్షమించితే దేవుడు క్షమిస్తాడు. నువ్వు క్షమాగుణం కలిగి ఉంటే దేవుడు కూడా నీ పట్ల క్షమాగుణం కలిగి ఉంటాడు. 3వ ఏర్పాటు ఇది. చదువు గ్రంథంలో మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ప్రభువైన యేసు క్షమాపణ గురించి ఉపమానం మాట్లాడినప్పుడు ఈ సంగతులు తెలియజేశాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ అధ్యాయము 22వ వచనం చదువుతాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 22వ వచనంలో, అందుకు యేసు అతనితో ఇట్లా నేను పేతురు అడిగాడు యేసు ప్రభుని ఏమని, అయ్యా నా సహోదరుడు నా పట్ల తప్పిదం చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలి? 1 సారా 2 3 సార్లా? 7 సార్లు మట్టుకు క్షమిస్తే సరిపోతుందా అని పేతురు యేసుప్రభుని అడిగాడు. అప్పుడు యేసుప్రభు చెప్తున్నాడు, నీ జీవిత కాలమంతా క్షమించాలా? నీ సహోదరుడు తన తప్పిదాన్ని ఒప్పుకుంటే గుర్తుపెట్టుకో, అక్కడ కండిషన్ ఉంది. అక్కడ ఒప్పుకుంటే క్షమించాలా. ఒప్పుకోకపోతే ఏం చేయాలి? నువ్వు
ఒప్పుకోకపోతే సహోదరుని మరో ఇద్దరిని తీసుకొని పోయి చెప్పాలా, అయ్యా ఈ సహోదరుడు తను నా పట్ల పాపం చేశాడు, ఒప్పుకోమని అడిగాను నేను కానీ ఒప్పుకోలేదు. ఇద్దరు సహోదరులను వెంట పెట్టుకొని తీసుకో, మరలా ఒప్పుకోవాలా, సంఘం అంతటిని తీసుకెళ్ళాలి, ఒప్పుకోవాలా. ఒప్పుకోకపోతే ఏం చేయాలి? వాడిని వెలివేయాలా సంఘంలో నుంచి. కొత్త నిబంధన పాపమును ద్వేషించేదై ఉంది, పాపంతో సహవాసం చేసేది కాదు. కొత్త నిబంధన జనులు కూడా పాపాన్ని ద్వేషిస్తారు, పాపంతో సహవాసం చేయరు. చదువు కిందికి 22వ వచనం నుండి. 7 మార్లు మట్టుకు కాదు కానీ 70 ఏళ్ల మార్లు మట్టుకు అని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. కావున పరలోక రాజ్యము లెక్క చూచుకొను ఒక రాజును పోలి ఉన్నది. మొదలు పెట్టినప్పుడు 10,000 తలాంతులు అచ్చి ఉన్న వాడికి అతని ఎదుగు తేబడ్డాడు. ఏమీ లేకపోయినందున వాని భార్యను అరే నీ అబ్బంతా చెల్లించరా అన్నాడు. చెల్లించకపోతే నీ భార్య పిల్లల్ని దాసులుగా చేసుకుంటా అన్నాడు. అయ్యా నన్ను ఓడ్చుకోయా. ఆ రాజు ఏం చేశాడంటే వాని పట్ల క్షమాపణ గొలిగి అదే ఇక మీదట నీ అప్పును తీర్చొద్దులేరా అని చెప్పేశాడు. క్షమింపబడిన ఇతను మరొక వ్యక్తి ఇతనికి అప్పు ఉన్నాడంట. అప్పుంటే వాడిని మెడపట్టు పట్టుకొని రే అప్పు చెల్లించేంత వరకు నిన్ను చెరసాల్లో వేస్తా. క్షమాపణ పొందిన ఇతను మరొక వ్యక్తిని క్షమించడానికి మనసు లేని వాడై ఉన్నాడు. అప్పుడు యేసుప్రభువు అంటున్నాడు ఆ ఉపమానం చివరిలో, మత్తయి సువార్త 18వ అధ్యాయం 35వ వచనంలో ఈ మాట రాయబడింది. మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి అది సమాచారం. నువ్వేం చేసావో నువ్వు దాని ప్రకారంగా మీ ఎడల చేస్తాడు దేవుడు. నీ సహోదరుని క్షమించితే పరలోకపు తండ్రి మీ పాపాన్ని క్షమిస్తాడు. పాప క్షమాపణ దేవుడు ఏర్పాటు చేసినప్పుడు సహోదరుల మధ్యతో సమాధానం ఉండాలి. ఒకరి పాపములు ఒకరు ఒప్పుకొని సమాధానం అనే బంధం చేత కలిసి ఉండాలి. ఏదైనా పొసగని సంగతి ఉందనుకో నీ సహోదరుడితో, ఆ పొసగని సంగతి హృదయంలో అలాగే పెట్టుకొని కేవలం పైకి మాత్రమే సహోదరుడా వందనాలు పైకి, కానీ హృదయంలో ద్వేషం ఉంది, హృదయంలో పగ ఉంది. మనుషులకు తెలియకపోవచ్చు, నీ సహోదరుడికి తెలియకపోవచ్చు, కానీ పరమందున దేవుడు నీ హృదయాన్ని పరిశీలన చేస్తున్నాడు. రే నీ హృదయంలో పగ ఉంది, నువ్వు పగ పెట్టుకొని ద్వేషం నీ సహోదరుడి మీద పెట్టుకొని ఆరాధన చేస్తే నేను అంగీకరిస్తానా? అంగీకరించను. నీ సహోదరుడితో సమాధానం లేకుండా నాతో సమాధానం కుదరదు అని చెప్పేశాడు దేవుడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనకు బాగా తెలిసిన సంగతి. మత్తయి సువార్త 5వ అధ్యాయం. బలిపీఠం దగ్గర బలి అర్పించేటప్పుడు నీ సహోదరుడి మీద నీకు విరోధం ఉందని, నీ సహోదరునికి నీ మీద విరోధం ఉందని తెలిసినప్పుడు, జ్ఞాపకం వచ్చినప్పుడు ఏం చేయాలా? బలిపీఠం దగ్గరే బలి అర్పించడం మానేసి పోయి నీ సహోదరుడితో సమాధానపడి వచ్చి ఆ తర్వాత బలి అర్పించు. మత్తయి సువార్త 5వ అధ్యాయం ప్రత్యేకించి 22వ వచనం నుండి ఈ మాటలు రాయబడ్డాయి. నేను మీతో చెప్పున్నది ఏమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకులోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠం వద్ద అర్పణను అర్పించుతూ ఉండగా నీ మీద నీ సహోదరుడికి నీకు లేదు,
నీ మీద నీ సహోదరుడికి ఉంది, విరోధం ఏమైనా ఉందని జ్ఞాపకం వచ్చిన ఎడల బలిపీఠం ఎదుటనే బలి అక్కడే విడిచిపెట్టి వెళ్ళి నీ సహోదరుడితో సమాధానపడి వచ్చి బలి అర్పించు. కాబట్టి నీ సహోదరుని యొక్క పాపాన్ని క్షమించుకోకుండా దేవుడు నీ పాపాన్ని క్షమిస్తాడా? క్షమించుకో. నీ బలిని అంగీకరిస్తాడా? అంగీకరించుకో. కాబట్టి క్రీస్తు ప్రభు సంఘంలో కొత్త నిబంధన ప్రకారంగా పాప క్షమాపణ చట్టాన్ని దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. నీ సహోదరుని క్షమించితే దేవుని చేత క్షమాపణ పొందుతావు. అది కూడా ఎలా క్షమించాలా? హృదయపూర్వకంగా అన్నాడు అక్కడ మత్తయి సువార్త 18:35 హృదయపూర్వకంగా క్షమించాలా, పైపైన కాదు. చదువు, అక్కడ రాయబడింది హృదయపూర్వకమైన క్షమాపణ నీ సహోదరుని పట్ల కలిగి ఉండాల. మత్తయి సువార్త 18:35 మీలో ప్రతివాడు తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయును అన్నాడు. అదిగో ఆ మాట అండర్లైన్ చేసుకో. హృదయపూర్వకంగా అనే మాట ప్రాముఖ్యమైంది. సహోదరుణ్ణి హృదయపూర్వకంగా క్షమించాలా. 2, సహోదరుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించాలా. హృదయం అతకబడితేనే దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. నీ సహోదరుడితో నీ హృదయం అతకకపోతే దేవుడితో క్షమాపణ ఉండదు, నీకు క్షమాపణ ఉండదు. కాబట్టి కొత్త నిబంధనలో పాప క్షమాపణ చట్టాన్ని నీట్గా గ్రంథంలో తెలియజేశాడు. సువార్త ప్రకటించేవాడు సమాధానాన్ని చాటించాలా. సమాధానాన్ని చాటించే ఈ ఏర్పాటు అపోస్తలులకు అప్పగించాడు. అపోస్తలులు దేవునితో మనుషుల్ని సమాధానపరచడానికి ఆ పరిచర్య బాధ్యతను పొందిన వాళ్ళు. ఎలాగూ ఏం చేస్తే పాప క్షమాపణ వస్తుంది? అపోస్తలులు యేసుప్రభువుని రాజుగా ప్రకటిస్తారు. ఆయన శిలువ మరణాన్ని ప్రకటిస్తారు. ఆ శిలువ మరణం నందు మనుషుడు విశ్వాసం ఉంచి యేసుప్రభువుని రాజుగా అంగీకరించి బాప్తిస్మం పొందితే ఆ బాప్తిస్మంలో పాప క్షమాపణ ఏర్పాటు చేశారు దేవుడు. పాప క్షమాపణ విశ్వాసంతో బాప్తిస్మం పొందిన వాడికి ఏర్పడ్డది, కేవలం మునుగొస్తే కాదు. ఆ రోజున నయమాను కేవలం మునగల. ప్రవక్త చెప్పిన మాట 7 సార్లు మునిగితే నా కుష్ఠరోగం బాగయ్యి నేను శుద్ధుని అవుతాను అనే భావన నయమాను హృదయంలో ఉంది. ఆ రీతిగానే నువ్వు బాప్తిస్మం పొందేటప్పుడు ఈ బాప్తిస్మంలో నా పాపాలు కడిగివేయబడుతున్నాయి, ఈ బాప్తిస్మంలో నేను క్రీస్తుతో పాటు చనిపోతున్నా, శరీరేచ్ఛల కోరికలు కత్తిరింపవుతున్నాయి అనే మనుషుడు విశ్వాసంతో బాప్తిస్మం పొందాలా అన్నారు. అప్పుడు పాప క్షమాపణ ఏర్పాటు చేశాడు. యేసుప్రభు రక్తాన్ని బాప్తిస్మం నీళ్ళల్లో అప్లై చేసి మనస్సాక్షిలో ఉన్న దోషారోపణని కడిగేస్తాడు. దోషారోపణ కడిగివేయబడిన వాడు మనస్సాక్షి నిర్మలమైంది, దోషం లేని మనస్సాక్షితో దేవుని సముఖానికి ధైర్యంగా వస్తాడు. దోషం లేని మనస్సాక్షి దేవుని సముఖానికి ధైర్యంగా వెళ్ళే కృప పొందినవాడై ఉంటాడు అన్నమాట. ఆ తర్వాత చెప్పాడు పాప క్షమాపణ. 2వది, బుద్ధిపూర్వకంగా పాపం చేసిన వాడికి పాప క్షమాపణ ఉండదు, అజ్ఞానకృతములకి పాప క్షమాపణ ఉంటుంది. తెలియక చేసిన అపరాధాలకి క్షమాపణ. అది ఎలాగూ? నువ్వు ఆ పాపాన్ని ఒప్పుకొని వెలుగులోనే నడవాలా. దేవుడు వెలుగై ఉన్నాడు, నీవు వెలుగులో నడవాలా, సహవాసం చేయాలా. అప్పుడు దేవుడు యేసు ప్రభు రక్తం చేత నీ పాపాలని క్షమిస్తాడు.
యేసు ప్రభు మనకు ఉత్తరవాది అయి ఉంటాడు, శాంతికరమై ఉన్నాడు అని చెప్పేశాడు. ఆ తర్వాత మూడవది, నీ సహోదరుణ్ణి క్షమించుకోకుండా దేవునితో క్షమాపణ ఉండదు. నీ సహోదరుని పాపాలు క్షమించితే దేవుడు నీ పాపాలని క్షమిస్తాడు. చివరిది, పాప క్షమాపణ దొరికే స్థలంలో నువ్వు ఉండాలా. పాప క్షమాపణ దొరికే స్థలం ఏది? పాప క్షమాపణ దొరికే స్థలము కృష్ణ ప్రభు యొక్క శరీరం. కృష్ణ ప్రభు శరీరంలో ఆయన రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. మన శరీరాలలో మన రక్తం ఎలాగైతే ప్రవహిస్తుందో అలాగున కృష్ణ ప్రభు శరీరంలో కృష్ణ ప్రభు రక్తం ప్రవహిస్తుంది. ఆయన శరీరం అనే సంఘంలో కృష్ణ ప్రభు రక్తం ప్రవహిస్తుంది. రక్తము ప్రతి అవయవాన్ని శుద్ధి చేసుకుంటూ పోతుంటుంది. ప్రతి అవయవాన్ని తాకుకుంటూ శుద్ధి చేసుకుంటూ పోతుంటుంది. ఏదైనా అపవిత్రత అంటిందనుకో ఒక అవయవానికి, యేసు ప్రభు రక్తం శుద్ధి చేసుకుంటూ వెళ్ళిపోతుంటుంది. నిరంతర శుద్ధి ఆయన శరీరంలో దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. నిరంతర శుద్ధి చదువుతాం. ఇలాగ రాయబడింది గ్రంథంలో, నిరంతరము శుద్ధి చేసే ఏర్పాటు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో సంగతులు ఇలాగ రాయబడ్డాయి. యేసు ప్రభు తన శరీరానికి రక్షకుడై ఉన్నాడు అని చెప్పేశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 29వ వచనంలో, తన శరీరాన్ని ద్వేషించిన వాడు ఎవడు లేడు, ప్రతివాడు దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము గనక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుతున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. ఆయన శరీరానికి రక్షకుడై ఉన్నాడు. 25వ వచనం నుండి చదువుతాం. క్షమించండి, 23వ వచనం. 23వ వచనంలో, క్రీస్తు సంగమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉంటాడు. ఆయన శరీరానికి రక్షకుడు కాబట్టి ఆయన శరీరంలో ఆయన రక్తం ప్రవహిస్తుంది. ఆయన అవయవాలకి మాత్రమే రక్తం అప్లై చేయబడుతుంది తప్ప ఆయన అవయవాలు కాకోకుండా కృష్ణ ప్రభు రక్తం ఎవరికి వర్తించదు. నువ్వు కృష్ణ ప్రభు సంఘంలోనే ఉండాలా, నమ్మకంగా ఆయన అవయవంగానే అతకబడి ఉండాలా. అవయవం బయటికి వెళ్ళిపోయింది అనుకో, బయటికి వెళ్ళిపోయి శరీరం లేకుండా బయటికి వెళ్ళిపోయింది. ఒక ఆయన యాక్సిడెంట్ అయితే చెయ్యి తెగి బయటపడిపోయింది. శరీరంలో నుంచి తెగి బయటపడిపోయింది. తెగి బయటకు పడిపోయిన ఆ శరీర అవయవము బతుకుతుంది, అది బతకదు. ఎందుకు? రక్తం సప్లై కాలేదు దానికి. రక్తం సప్లై కాలే, తెగిపోయింది, దేవతలు పడిపోయింది. ఆ రీతిగా యేసు ప్రభు శరీరంలో ఉంటేనే, ఆయన అవయవంగా ఉంటేనే పాప క్షమాపణ నిరంతరం శుద్ధి కలుగుతూనే ఉంటుంది. సహోదరులు నన్ను తీసుకొస్తున్నప్పుడు కొండ ప్రాంతంలో తీసుకొచ్చాడు. జలపాతం పారుతుంది, నీళ్లు పారుతున్నాయి. ఆ నీళ్ళ కింద రాయి ఆ నీళ్ళ తాకిడి చేత శుద్ధి చేయబడుతుంది. ఏం మలినం ఆ రాయి మీద నిలబడడానికి అవకాశము లేదు. ఎందుకు? పైనుంచి నీరు వస్తూ ఉంటే, రాయి మీద పడుతూ ఉంటే ఆ రాయి శుద్ధి చేయబడుతుంది, కడగబడుతుంది. ఆ రీతిగా కృష్ణ ప్రభు రక్తము ఆయన శరీరంలో ప్రతి అవయవాన్ని శుద్ధి చేస్తుంది. పాప క్షమాపణ పొందుకుంటాడు. కాబట్టి దేవుడు, పరమందున దేవుడు ఏర్పాటు చేసిన పాప క్షమాపణ చట్టం కొత్త నిబంధనలో ఈ రూపంలో ఉంది. ఇది నువ్వు గ్రహించుకోకుండా కేవలం బాప్తిజం పొందాను రక్షింపబడ్డాను కాదు. బాప్తిజం పొందేటప్పుడు విశ్వాసంతో,
పాపాలు క్షమింపబడి పాత పాపాలు క్షమింపబడ్డాయి. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత చేసిన అపరాధాలు ఒప్పుకొని నువ్వు వెలుగులో నడిస్తే క్రీస్తు రక్తం కడిగి వేస్తుంది. 3, నీ సహోదరుణ్ణి క్షమించితే దేవుడు నీ పాపాలని క్షమిస్తాడు. క్షమాగుణం కలిగి ఉండాలా. 4, క్రీస్తు ప్రభు శరీరంలో అవయవంగా నిలిచి ఉండాలా. ఇది దేవుడు ఏర్పాటు చేసిన కొత్త నిబంధన సంబంధమైన పాప క్షమాపణ చట్టం. ఆ రీతిగా మన జీవితాలని క్రీస్తు యేసులో స్థిరంగా నమ్మకంగా క్రీస్తు అవయవంగా ఉండవలసిన అవసరం ఉంది. నీ సహోదరుడితో సమాధానం లేకుండా దేవునితో సమాధానం ఉండదు. మోసపోవద్దు. హృదయపూర్వకంగా క్షమించితేనే దేవుడు క్షమిస్తాడు. ఆ రీతిగా ఆలోచన చేయవాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ హెచ్చరిస్తూ ఈ మాటల చేత నన్ను హెచ్చరించుకోవచ్చు. ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. ఓపికగా విన్న మీ అందరికీ ప్రభు నామమున వందనములు తెలియజేస్తూ ఉన్నాను.